నమస్కారం. ప్రేక్షకులందరికీ హోళీ పర్వదిన శుభాకాంక్షలు. ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి తిథిని హోళీ పర్వదినంగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. అలాగే రాధాకృష్ణులు ఇద్దరూ కూడా ఒకరి మీద ఒకరు రంగులు కలుపుకున్న నీళ్లు చల్లుకున్న రోజు హోళీ పర్వదినం. హోళీ పర్వదినం రోజు ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయాలి, కృష్ణుణ్ణి పూజించాలి. అలాగే ఈ రోజుకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. ఈరోజు లక్ష్మీ జయంతి సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రత్యేకంగా అర్చన చేస్తే లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఉదయం పూట ఫాల్గుణ మాసంలో పౌర్ణమి తిథి ఉన్న రోజు లక్ష్మీ జయంతి అనే పేరుతో ఎవరైతే ఉదయం పూట శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేసి శ్రీ సూక్తము కనకధారా స్తోత్రము పఠిస్తారో వాళ్ళ గృహంలో కాలి అందెలు గల్లు గల్లుమని శ్రీ మహాలక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది. అలాగే లక్ష్మీ జయంతి సందర్భంగా పాదరస లక్ష్మీదేవి విగ్రహం గృహంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వట్టివేళ్లు కలిపిన జలాలతో పాదరస లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేయండి. అలాగే ఆవు పాలతో అభిషేకం చేయండి. ఆవు పాలతో ముందు అభిషేకం చేసి ఆ తర్వాత వట్టివేళ్లు కలిపిన జలాలతో లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే గంధం రాసిన మారేడు దళాలతో శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించడం ద్వారా లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. పద్మ పుష్పాలతో లక్ష్మీదేవిని పూజించినట్లయితే లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. క్షీరసాగరం నుంచి ఏనుగులు బంగారు కలశాలలో గంగాజలం తీసుకుని లక్ష్మీదేవిని అభిషేకిస్తున్నటువంటి రూపుకు నమస్కారం చేసుకుంటూ ఇలా ప్రత్యేకమైనటువంటి అర్చనలు చేయటం, అలాగే శ్రీ మహాలక్ష్మీదేవికి బెల్లం పొంగలి నైవేద్యం పెట్టి ఆ తర్వాత ఆ బెల్లం పొంగలి సుమంగళి స్త్రీలకు తాంబూలంలో ఉంచి ఇవ్వటం ద్వారా ధనపరమైనటువంటి ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే లక్ష్మీ జయంతి సందర్భంగా దీపారాధన చేసేవాళ్ళు అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి, తామరవత్తులతో దీపారాధన చేయండి. అలా చేస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అదేవిధంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి లక్ష్మీ జయంతి సందర్భంగా మంత్రశాస్త్రపరంగా దీపారాధన చేశాక ఏ మంత్రాన్ని 21 సార్లు పఠిస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుందో ఇప్పుడు మనం చూద్దాం. ఓం మహాలక్ష్మ్యై చ విద్మహే విష్ణు పత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని 21 సార్లు పఠించండి. లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కండి. అలాగే ఈరోజు ఉదయం పూట పౌర్ణమి తిథి ఉంది కాబట్టి వసంతోత్సవాన్ని నిర్వహించాలి. వసంతోత్సవం నిర్వహించడం అంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. ఆ విధి విధానాలు ఏంటంటే ఇంటి యజమాని నువ్వుల నూనె శరీరానికి తలకు రాసుకొని అభ్యంగన స్నానాన్ని ఆచరించాలి. అలా అభ్యంగన స్నానం ఆచరించిన తర్వాత గృహంలో తూర్పు దిక్కు వైపు ఒక తెల్లటి వస్త్రం మీద కూర్చోవాలి. తూర్పు వైపు ఒక పీట ఉంచి ఆ పీట మీద ఒక తెల్లటి వస్త్రం ఉంచి ఆ తెల్లటి వస్త్రం మీద ఇంటి యజమాని కూర్చోవాలి. ఇంట్లో ఎవరైనా పెద్ద ముత్తైదువులు ఉంటే ఆ పెద్ద ముత్తైదువుల చేత తిలకం బొట్టు దిద్దించుకోవాలి. ఆ తర్వాత ఇంటి యజమాని వసంతోత్సవం సందర్భంగా చూత కుసుమ భక్షణం చెయ్యాలని ధర్మసింధు అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. చూత కుసుమ భక్షణము అంటే అర్థం ఏంటంటే మామిడి పూతలో కొద్దిగా చందనం కలుపుకొని దాన్ని నోట్లో వేసుకొని స్వీకరించాలి. దీన్ని చూత కుసుమ భక్షణం అంటారు. వసంతోత్సవం సందర్భంగా ఇంటి యజమాని ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించిన తర్వాత చందనం పొడి నీళ్లలో కలుపుకొని ఆ చందనం పొడి కలిపినటువంటి నీళ్లు అందరూ ఒకరి మీద ఒకరు చల్లుకోవాలి. దీన్నే వసంతోత్సవం అనే పేరుతో పిలుస్తారు. ఉదయం పూట పౌర్ణమి తిథి ఉంది కాబట్టి ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తూ వసంతోత్సవాన్ని నిర్వహించుకున్నట్లయితే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి ప్రధానంగా లక్ష్మీ జయంతి సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఏ ప్రత్యేకమైన మంత్రాన్ని జపించుకుంటే లక్ష్మీ కటాక్షానికి సంపూర్ణంగా పాత్రలు కావచ్చు ఇంకొకసారి చూద్దామా మరి. ఓం మహాలక్ష్మ్యై చ విద్మహే విష్ణు పత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. మంత్రజపం చేయండి. లక్ష్మీ కటాక్షానికి లక్ష్మీ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. గంధం రాసిన మారేడు దళాలతో లక్ష్మీదేవిని పూజించండి. బెల్లం పొంగల్ నైవేద్యం పెట్టండి. సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కండి. స్వస్తి.